నిన్నటి రోజున తిరుపతిలో జరిగిన సంఘటన చాలా బాధాకరం. ఇలాంటి దురదృష్టకరమైన సంఘటన జరిగిన దానికి మేమంతా బాధపడుతున్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఈరోజు సాయంత్రం ఇక్కడ అనంతపురంలో డాకు మహారాజ్ ప్రీ ఈవెంట్ రిలీజు చేయాలని చెప్పేసి బాలకృష్ణ గారు చెప్పడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మా మంత్రివర్యులు నారా లోకేష్ వస్తారని చెప్పేసి ఇక్కడ ముమ్మరమైన ఏర్పాట్లు చాలా ఘనంగా చేయడం జరిగింది. తిరుపతిలో ఈ సంఘటన జరిగిన తర్వాత మా మంత్రివర్యులు నారా లోకేష్ గారు, అలాగే మా బాలయ్య బాబు గారు కానీ చెప్పి ఈ వేడుకలను ఈరోజు ఆపేద్దాం, మనము తిరుపతిలో ఈ సంఘటన జరగడం బాధాకరం కాబట్టి ఈ వేడుకలను ఆపేసి తర్వాత కార్యక్రమం మనం 12వ తేదీ సినిమా రిలీజ్ తర్వాత ఏంటి అని చెప్పడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా బాలయ్య అభిమానులు గమనించాలి. దూరం నుంచి వచ్చేవాళ్ళు ఎక్కడికక్కడే ఆగిపోయి వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ విషయం బాలయ్య గారు ప్రత్యేకంగా అభిమానులకి చెప్పమని చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించాలని చెప్పేసి తెలియజేస్తాను. తెలుగుదేశం కార్యకర్తలు, బాలయ్య అభిమానులు ఎక్కడికెక్కడికి ఆగిపోవాలి, అనంతపురం రాకోకుండా ఈ ఈవెంట్ రద్దు చేయడం జరిగింది కాబట్టి ఎక్కడికెక్కడ ఆగిపోవాలని చెప్పేసి తెలియజేస్తాను. ఎందుకంటే అక్కడ జరిగిన ఘటన గురించి లోకేష్ బాబు గారు అయితేనేమి, బాలకృష్ణ గారు అయితేనేమి, ఈ ఘటన జరిగిన తర్వాత ఈ కార్యక్రమం రద్దు చేయవలసిందిగా అందరికీ విన్నవించుకోవడం జరిగింది. ఇక్కడ అభిమానులందరూ అయితేనేమి, ఎమ్మెల్యే గారు అయితేనేమి అందరూ ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయాలి అని ఎస్పీ గారు అలాగే అధికారులందరూ సహకరించారు. ముఖ్యంగా అభిమానులకు ఒక విన్నపము, దూర ప్రాంతాల నుంచి చాలా మంది వచ్చారు. వాళ్ళకి అభిమానులకు అందరికీ క్షమాపణ కోరుకుంటున్నాము. ఈ ఘటన జరగడంతో ఒక మంచి కార్యక్రమం చేయలేకపోయాము. అభిమానులందరూ ఈ గ్రహించి ఇక్కడ వచ్చే వాళ్ళందరూ ఆగిపోవాలని, అలాగే రేపొద్దున సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుంది, దాని తర్వాత మనం సంబరాలు చేసుకుంటామని